కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో చేనేత కార్మికుల ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం తాటిపత్రిలో ఆమరణ నిరాహార దీక్షకు దిగిన ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ అధ్యక్షులు పప్పు దుర్గా రమేష్ ఇతర నేతల దీక్షను పోలీసులు అర్ధరాత్రి భగ్నం చేశారు. పోలీసుల తీర్పై దుర్గా రమేష్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రశ్నిస్తానన్న పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గంలో శాంతియుత దీక్షలకు దిగడం అణచివేయడం దుర్మార్గమని మండిపడ్డారు. బకాయిలు చెల్లించే వరకు నేతన్నలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు పోరాటం ఆపేది లేదని ఆయన హెచ్చరించారు. అలాగే గతంలో ఈ వృత్తి బతకడానికి చేనేత కార్మికుల ఆదాయం పెరగడానికి ఏవైతే పథకాలు ఉన్నాయో థ్రిఫ్ట్ ఫండ్ పథకం, యార్న్ సబ్సిడీ, 30% రిబేటు, 2018 రుణమాఫీ, పావలా వడ్డీ రుణ పథకం, మార్కెటింగ్ ఇన్సెంటివ్, ఈ పథకాలను పునరుద్ధరించాలని చెప్పి మరొక డిమాండ్గా, అలాగే బడ్జెట్లో మాకు అన్యాయం జరిగింది, మీరు 115 కోట్ల రూపాయల బడ్జెట్ను చూపిస్తున్నప్పటికి కూడా 100 కోట్ల రూపాయలు వేరే పనులకు వెళ్తూ ఉన్నాయి, మాకు 1000 కోట్లు ఉంటే కానీ సరిపోదు, 1000 కోట్ల రూపాయల బడ్జెట్ని కేటాయించి మీరు జరిగిన అన్యాయాన్ని సర్దిద్దాలని చెప్పి మరొక డిమాండ్గా, ఏదైతే ఎన్నికల్లో ఎలక్షన్ మేనిఫెస్టోలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం కోసం మీరు ఇచ్చిన హామీ గత వైసీపీ ప్రభుత్వంలో 24,000 రూపాయల నేతన్న భరోసా ఇచ్చి మిగతా పథకాలన్నింటినీ ఆపేసింది. మేము అధికారంలోకి వస్తే 25,000 రూపాయలు ఇస్తాము, మిగతా పథకాలను కూడా పునరుద్ధరిస్తామని చెప్పి మీరు చెప్పారో ఆ 25,000 రూపాయల నేతన్న భరోసా అమలు చేసి మీరు ఆగస్టు 7, 2025వ తారీఖున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించిన గత సంవత్సరం ప్రకటించిన నేతన్న భరోసా వెంటనే విడుదల చేసి ఆ హామీని నిలబెట్టుకోవాలని చెప్పి మరొక డిమాండ్గా, ఏదైతే కేంద్ర ప్రభుత్వం చేనేతల మీద GST విధించిందో దుర్మార్గంగా అది సరైన విధానం కాదు, భారత రాజ్యాంగంలో పన్ను విధించకూడదు చేనేతలకి, ఇది కుటీర పరిశ్రమ చెప్పినప్పటికీ రాజ్యాంగ విరుద్ధంగా విధించిన GST రద్దు చేయమని చెప్పి ఎప్పటి నుంచో మేము అడుగుతా ఉన్నాం. దాన్ని మేము రద్దు చేసే అధికారం మాకు లేదు, కానీ మేము పునరుద్ధరిస్తామని చెప్పి దాన్ని రీఎంబర్స్మెంట్ చేస్తామని చెప్పి ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టారు. దాన్ని నిలబెట్టుకోవాలని చెప్పి మరొక డిమాండ్గా, మా ఈ సమస్యలన్నీ కూడా అపరిష్కృతంగా ఉన్నాయి, మా సమస్యలు పట్టించుకోవట్లేదు, చేనేతలు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు, చేనేత రంగాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని చెప్పి ఎవరైతే మాకు ఆప్కో MD యాంటో కమిషనర్గా రేఖారాణి గారు ఉన్నారో ఆ రేఖారాణి గారిని బదిలీ చేయాలని చెప్పి మరొక డిమాండ్కి 8 డిమాండ్లతో మీరు